ప్రాచీన కాలంలో తారకాసురుడు అనే దైత్యుడు లోకాలను జయించి దేవతలందరినీ ఓడించాడు. యజ్ఞాలు ఆగిపోయాయి, ఆలయాలు కూలిపోయాయి, భూలోకం భయంతో వణికింది. ఓదార్పు కోసం దేవతలు కైలాసానికి చేరి శివపార్వతిని ప్రార్థించారు. శివుడి మూడో నేత్రం నుంచి అగ్నికణాలు జలగంగలో కలిశాయి. ఆ అగ్నికణాలను 6 కృత్తికాదేవతలు పోషించారు. ఆ 6 శిశువులు కలిసి 6 ముఖములతో 12 కనులతో ప్రకాశించే దివ్య శిశువు పుట్టాడు. ఆయనే షణ్ముఖుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యస్వామి. కాలక్రమేణా ఆ బాలుడు దివ్య వీరుడిగా ఎదిగాడు. బ్రహ్మదేవుడు జ్ఞానమిచ్చాడు, విష్ణువు వ్యూహం నేర్పాడు, శివుడు శక్తిని ప్రసాదించాడు. పార్వతీ తన ప్రేమతో ఇచ్చిన వేలు అనే దివ్యశూలం ఆయనకు ఆయుధమైంది. మయూర్వాహనంపై స్వారీ చేస్తూ దేవసేనాధిపతిగా ప్రతిష్ఠితుడయ్యాడు. తారకాసురుడు పర్వతాలను విసిరాడు, అగ్నిపర్వతాలను ప్రోక్షించాడు. సుబ్రహ్మణ్యుడు తన వేలుతో వాటిని ఛేదించాడు. ఆ యుద్ధం రోజులు తరబడి సాగింది. చివరికి సుబ్రహ్మణ్యుడు తన వేలు ఆకాశంలోకి ఎత్తాడు. ధర్మసత్యశక్తి ఇదే అని గర్జించి దానిని విసిరాడు. అది తారకాసురుని హృదయాన్ని ఛేదించింది. దేవతలు సంతోషంతో పూల వర్షము కురిపించారు. ఇంద్రుడు స్వయంగా కిరీటం పెట్టి దేవసేనాధిపతిగా ప్రతిష్ఠించాడు. అప్పటినుండి నేటి వరకు సుబ్రహ్మణ్యస్వామి భక్తులను కాపాడుతున్నాడు. పర్వతాలపై, నదులపై, అడవులలోని ఆలయాల్లో ఆయన విరాజిల్లుతున్నాడు. భారతదేశమంతా సుబ్రహ్మణ్య ఆలయాలు ప్రకాశిస్తున్నాయి. ప్రతి ఆలయలోని ఆయన ప్రత్యేక స్వరూపముంది. భక్తులు కవడి తీసుకొని కొండలు ఎక్కుతారు. పాలు, పుష్పాలతో అభిషేకం చేస్తారు. స్కందషష్ఠి, థైపూసం వంటి ఉత్సవాల్లో ఉపవాసం, అర్చనలు, భజనలు చేస్తూ స్వామి విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. రండి భక్తులారా, స్వామి దర్శనం పొందండి. ఆయన 6 ముఖాల కాంతిని దర్శించండి. ఆలయ ఘంటల ధ్వనిని వినండి. వేలు యొక్క మహిమాన్వితాన్ని అనుభవించండి. అందరం కలిసి జపిద్దాం. సుబ్రహ్మణ్యస్వామికి జయము, జయము. Please like, share, and subscribe the channel.